బంగ్లాదేశ్ లో భవనం కూలి 100 మంది ఆంధ్రప్రదేశ్ లో కాస్తైనా సిమెంట్ వేసి కడుతున్నారు. బంగ్లాదేశ్ లో వట్టి ఇసుకతోనే కడుతున్నట్టున్నారు పాపం. తాగి డ్రైవ్ చేస్తూ పట్టుబడిన సర్వరోగాలు సీరియల్ హీరో 3 రోజుల జైలు శిక్ష. తాగుబోతు వెదవా ఆర్టిస్టులు పరువు తీసేస్తున్నాడు. ఒరే పితాని, ఈవేళ వేడి వేడి వార్తలు వెరైటీగా ఉన్నాయిరా. రారా కలిసి చదువుకుందాం రా. వెళ్ళరా, నీకేంటి లొకేషన్ లో ఖాళీగా కూర్చున్నా రోజుకి 4000 రూపాయలు పాకెట్ లో పడతాయి. నువ్వు సంపాదిస్తున్నావుగా. అదో సంపాదన నా బొంద. పొద్దున్నుంచి సాయంత్రం దాకా కుక్కలా కోట్లో పడున్నా జేబులో డబ్బు పట్టమేమో గానీ జేబుకి మాత్రం పెద్ద బొక్క పడ. సర్లే వెళ్ళి పచ్చళ్ళు పట్టరా, కోర్టుకి టైం అవుతుంది. ఎంతసేపు కోర్టుకు వెళ్ళాలంటే ఏదో కేసు అనుకున్నాను, పచ్చళ్ళు అమ్మడానికా? అంత చీప్ గా అంటావేంట్రా? కోర్టులో కేసుల కాంపిటీషన్ ఉన్నట్టే పచ్చళ్ళమ్మే లాయర్లకి కాంపిటీషన్ ఉంది తెలుసా? తెలుస్తోంది. ఇప్పటిదాకా నిన్ను చెట్టు కింద ప్లీడర్ పితాని అనేవారు, రాను రాను పచ్చళ్ళు పితాని అంటారు. ఆ పేరేదో బాగుందిరా, ఫిక్స్ అయిపో. అంటారా, ఎన్ననా అంటారు. ప్రతి కుక్కకి ఒక రోజు వస్తుందని ఊరికే అనలేదు. నాకు ఒక రోజు వస్తుంది, అప్పుడు చెప్తా. నువ్వేంటి ఇంకెక్కడే ఉన్నావు? వెళ్ళి పచ్చళ్ళు తీసుకురా. ఎక్కడుంది? స్టాక్ అంతా అయిపోయింది. అమ్మింకా ఊరి నుంచి పంపించాలి. అయితే ఈరోజు కోర్టుకి సెలవే. అరే వార్తలు చదువురా. అయితే వినరా ఇంట్రెస్టింగ్ న్యూస్. ఏంట్రా అది? 4 లక్షలకు కేసు ఒప్పుకున్న లాయర్, కేసు ఓడిపోవడంతో కోర్టులోనే లాయర్ని వేసేసిన క్లయింట్. అబ్బా రాంబాబు, పొద్దు పొద్దునే హత్యలు చావులున్న న్యూస్ ఎందుకు? ఇది చూడండి, నగరం నడుబొడ్డున 3 కోట్ల నగల చోరీ. 3 కోట్ల నగల? అన్ని నగలు ఎవరి కొంపలోవో. కొంపలోవి కాదు పిత, పాన్ షాప్ లోవి. పాన్ షాప్ లోనా? పాన్ షాప్ లో కిల్లీలు కడతారు గాని అన్ని నగలెందుకు పెట్టుకుంటారు? అయ్యో పీత, పాన్ షాప్ అంటే కిల్లి కొట్టు కాదు, పాన్ బ్రోకర్ షాప్. అక్కడ బంగారం నగలు అమ్ముతారు మరియు తాకట్టు పెడతారు. ఆ కొట్టేసినాడు ఎవడో గాని అదృష్టవంతుడు. మన టైం బాగుంటే వాడి అదృష్టంలో కొంచెం భాగం మనకు కూడా వస్తుంది. ఎట్టా? ఇక్కడ చూడండి రాసుంది, ఆ దొంగ ఆచూకీ తెలిపిన వాళ్ళకి పారితోషికం 25 లక్షలు. బీటీ, మనం బేగం బజార్కి పచ్చళ్ళ కోసం వెళ్లకుండా ఆ దొంగల కోసం హైదరాబాద్ లో అన్ని బజార్లు తిరిగేస్తా. వెళ్ళరా, వాడు నగలు కొట్టేయకముందే దొంగ. ఇప్పుడు దొరలా ఏ ఊటీకో గోవాకో వెళ్ళిపోయి ఉంటాడు. నీకెక్కడ దొరుకుతాడు? ఒరే సతీ, ఒరే సతీ, సత్తిగా! ఏంటే అక్కే అంత గట్టిగా అరసినావు? నువ్వు అరసిన అరుపు మన శ్రీకాకుళం వరకు వినపడుతుంది తెలుసా? ఏడ్సావులే కాని నీకేడ్ చెప్పినాను, నువ్వు ఏడ్సేసినావురా. ఏడు చెప్పినావే? అక్కడేటి 2 మొక్కలే నాటావు, 3వ మొక్కని గాలి కొదిలేసావు. అది వాడిపోయినది కదా, అందుకే నాటలేదు. వాపు వాడిపోయిన మట్టిలో పెట్టి నీరు పోతే మళ్ళీ సిగురితుందిరా. అవునా? అవును, రోజు ఏప పుల్లతో పళ్ళు రుద్దినా ఏపకాయంతో కూడా రాలేదు. నీకు చెప్పడం కన్నా నాన్ చేసుకునేదే బెటర్. అట్టాగే చేసుకో. ఏంటి ఆ సౌండ్? అదే అర్థం కాలేదురా. బంగారు లోకం మాకు కావాలి సొంతం, గాలి పాడాలి గీతం, పుడమి కావాలి స్వర్గం. కొత్త బంగారు లోకం మాకు కావాలి సొంతం, గాలి పాడాలి గీతం, పుడమి కావాలి స్వర్గం. కొత్త బంగారు లోకం మాకు కావాలి సొంతం, గాలి అమ్మా కనకదుర్గ, ఆదిపరాశక్తి, ధనలక్ష్మి, నన్ను కరుణించావా తల్లి? నా భర్తని సంవత్సరానికి ఒకసారి గోల్డ్ చైన్ అడిగితే గిల్టీ నెక చేయించడం చూడలేక నన్ను ఇలా ఓదార్చావా తల్లి?
అబ్బబ్బబ్బబ్బా దోమల బండి కానీ డైరెక్ట్ గా ఇంట్లోకి వచ్చిందా ఏంటి పొగ ఆ, ఏమైంది గంగకి దెయ్యం పట్టినట్టు అలా ఊగిపోతుంది దెయ్యం పడితే అమ్మవారి పాట ఎందుకు పాడుతుంది? అయితే అమ్మవారు పుడిందంటావా అన్సీజన్ లో అమ్మవారు ఎందుకు పూతుందిరా? గంగా అమ్మా గంగా ఆదిపరాశక్తి. ఏమైంది నీకు ఏటి కాలేదు రాంబాబు ఆ అమ్మవారు నన్ను ఆ, కరుణించింది దేనికి కర్ణించింది? నాను చేసిన అపారమైన పూజలకు ముగ్ధురాలై మేము చేసాం పూజలు. మీవి పుట్టి పూజలు నాది గట్టి పూజలు డౌట్ లేదు, అమ్మా, గంగకి అమ్మా, పిచ్చి ఫస్ట్ స్టేజ్ కన్ఫర్మ్ రాంబాబు. గంగా గంగా నీకు పిచ్చి పట్టినట్టుంది పద డాక్టర్ దగ్గరికి వెళ్దాం రా ఆ, హే, నాకు పిచ్చేటి అమ్మవారు నాకు ప్రసాదించిన వరాన్ని తలుచుకుని తన్మయత్వంలో ఉంటే పిచ్చంటారా ఏమిటో ఆ ప్రసాదం? ఆ, అది దైవరహస్యం చెప్పకూడదు పోనీ చీటీ మీద రాసి చదువుకుంటాం. ఆ, ఆ పని కూడా చేయకూడదు మరి మాకెలా తెలుస్తుంది ఓ లక్కు నీకెంత బంగారం దొరికినాదని బంగారం తమ్ముడు ఒగ్గేసొస్తావేంటి బంగారం దొరకడం ఏంట్రా? మీకు తెలియదు కదా మా యాక్కి పెరట్లో లంక బింద దొరికినది సచ్చినోడా నిన్ను గుట్టుగా పెట్టిన సీక్రెట్ ని బట్ట బయలు చేసావుగదరా అంటే వీడు చెప్పింది నిజమేనా నిజమే రాంబాబు ఒక్క నిమిషం ఆ, రే సత్తి బీటి అన్నయ్య రాంబాబు ఎల్లి అన్ని డోర్లేసేసేయండి చూసించాలిగా అలాగే. వెళ్ళండి ఇన్ని నగలు ఏం చేయాలి గంగా? ష్, మెల్లిగా మనం మాట్లాడిన మాటలు మనకు తప్ప గోడలు కూడా వినిపించకూడదు సర్లే గాని క్రికెట్ లో వరల్డ్ కప్ కొట్టబోయే క్రికెట్ టీంలో ఈ సీక్రెట్ డిస్కషన్ ఏంటి? అవును, వాళ్ళు వరల్డ్ కప్ ఎలా కొట్టాలో అని డిస్కస్ చేస్తారు. మనం ఈ గోల్డ్ బిందిని ఎలా అమ్మాలో డిస్కస్ చేద్దాం. దీన్ని అమ్మితే ఎంత రావచ్చు రాంబాబు ఆ, సుమారు ఓ 3-4 కోట్లు 3 కోట్ల? ఆ, కాదు కాదు 4 కోట్లు ఎన్ని కోట్లయితే ఏముంది, ఇది మంది కాదుగా, మరి గవర్నమెంట్ ఇది. గవర్నమెంట్ ఎలా అవుద్ది నాకు దొరికితేను ఎవరికి దొరికినా ఇలా దొరికింది గవర్నమెంట్ కి అప్పచెప్పాలి. ఆ? అప్పుడు ప్రభుత్వం దీనిపై మనకి లాయల్టీ ఇస్తుంది, లేకపోతే బొక్కలో వేస్తుంది. ఏరే రాంబాబు, ఆ, అవును కరెక్టే అయినా మనం దోచుకుంది కాదు, దొరికింది దాచుకుంటాం. అది కాదు బేటి. ఆగు, ఊరుకో. ప్రతిసారి ఏదో మోసుకుని కోర్టులో ఒక్క కేసు కూడా గెలవు, కానీ ఇంట్లో మాత్రం లోపాయిని లాగుతూ ఉంటావు. ఎన్ని లా పాయింట్లు చెప్పినా ఇచ్చే ప్రసక్తే లేదు మనం ఎవరి దగ్గర దోచుకోలేదు సాక్షాత్తు ఆ దైవమే మన ఇంట్లో దాచిపెట్టింది అది మా యాక్క కనిపెట్టినది ఆ, ఇది ఆ భగవంతునికి ఈ భక్తురాలికి మధ్యలో వెలిసిన బంగారు బంధం అవును దీన్ని ఎవరు విడదీయలేదు అది సరే ఇన్ని కోట్ల విలువండే ఈ నగల్ని ఏం చేయాలి అసలే మన ఏరియాలో దొంగలెక్కువ దీన్ని త్వరగా అమ్మేసి క్యాష్ చేసుకుందాం క్యాష్ అయితే ఇంకా ఎక్కువ ఉంటుంది, దాన్ని దాచిపెట్టడం ఇంకా కష్టం. మరేం చేద్దాం బాగా ఆలోచిద్దాం దీన్నేం చేద్దాం కాపలా కాద్దాం, కానీ ఇందులో కొన్ని రూల్స్ ఉన్నాయి. ఏంటవి? అందరూ కలిసికట్టుగా కాకుండా ఇద్దరిద్దరుగా తలో 8 గంటలు దీన్ని కాపలా కాద్దాం. కాపలా కాసేవాళ్ళు తప్ప ఈ బిందె ఎక్కడుందో వేరే ఎవరికి తెలియకూడదు. మళ్ళీ షిఫ్ట్ దిగేటప్పుడు ఎక్కే వాళ్ళకి ఈ బిందె ఎక్కడుందో చెప్పాలి. ఇంత తరంగా దేనికి వదినా నీ మట్టి బుర్రకి చెప్పిన అర్థం కాదులే, నువ్వు ఊరుకో. ఇంతకీ 3 షిఫ్టులో ఎవరెవరు ఉంటారు నువ్వు నేను పొద్దున 8 గంటలకి, సత్తి ఈవినింగ్ 8 గంటలు, రాంబాబు బీత రాత్రి 8 గంటలు. ఏంటి మీరు పగలు మేము రాత్రినా మగాళ్ళు రాత్రే కాపలా కాయాలి. ఉండలేరంటే చెప్పండి, మేమే ఉంటాం. ఆ, ఎందుకు ఉండలేం ఉంటాం ఉంటాం ఆహాహా, ఏం ఐడియాలు ఏం ఐడియాలు. బేటి, నిన్ను సాలార్జింగ్ మ్యూజియం కి రక్షణాధికారం చేయాలి. నిన్ను మాత్రం హైకోర్టు బయట నైట్ వాచ్మెన్ చేయాలి. పొగడతలాపి పంచుడు. మనం ప్లాన్ వేసాం, దాన్ని ముందు మనమే అమలు చేయాలి. దీన్ని ఎక్కడ దాచిపెడదాం అదే ఆలోచిస్తున్నా. దాచావంటే డాగ్ స్వాట్ కి కూడా దొరకకూడదు. దొంగలకి దొరికితే పర్లేదా నీకు అలా అర్థమైందా? నేను చెప్పేది మానవ మాతృలకి ఎవరికి కనిపించకూడదని. అలాంటి ప్లేస్ ఎక్కడుంది ఉంది. ఇది నీకెక్కడ దొరికింది? లాన్ లో లాన్ లో ఎగ్జాక్ట్ గా ఎక్కడ దొరికింది చెప్పు. భూమిలో ఆ, మనం అక్కడే దాచేస్తాం. ఏటి ఇంట్లో కంటే భూమిలోనే సేవా లాజికల్ గా ఆలోచించు. కొన్ని సంవత్సరాలుగా ఇది అక్కడే ఉందిగా. ఆ, అలాంటిది మనం అమ్మేదాకా ఉండదా? నన్ను అడిగితే అదే వరల్డ్ సేఫెస్ట్ ప్లేస్. పద. వీటి ఆ, ఏంటి? ఈ నగలని లక్ష్మీదేవి నాకు వరంగా ఇచ్చింది కదా
మళ్ళీ ఇక్కడే పాతేస్తే భూదేవి ఆగ్రహించి అడుక్కు లాగేసుకుంటుందేమని భయంగా ఉంది బీటీ. అలాగా, హ్మ్. ఒక్క నిమిషం. నీ భయం పోగొడతా చూడు. ఏటి బీటిది? హ్మ్, ఇంకా అర్థం కాలేదా నా ప్లాన్? షూ. ఇప్పుడు ఆ బిందెని భూదేవి లోనికి లాక్కున్నా, పైన ఎవరన్నా దాన్ని పీకినా ఈ తాడు మనకి వెంటనే సిగ్నల్ ఇస్తుంది. కావాలంటే మనమే అప్పుడప్పుడు స్టిఫ్ గా ఉందో లేదో అని లాగి చూడొచ్చు. చూసావా, స్టిఫ్ గా ఉంది. అయ్యో, మరల్లా దొరికిన బంగారం పరుల పాలయ్యింది. ఈ బీటీ ఇచ్చిన ఐడియా విని బుక్ అయిపోయాయి. ఓ లక్క ఏటైపోయినా అది అలగెడుతున్నావేంటి? అయిపోయిందిరా సత్తి, అంతా అయిపోయింది. ఈ బీటీ మన నెత్తిన టోపీ పెట్టేసినది చూడు. ఈ సత్తిగాడు ఉండగా అలగలికైపోద్ది. ఆ నగలు నానెలా పోనిస్తాను. అంటే ఈ నగలు ఎక్కడికి పోలేదా? లేదు, నా కాడనే ఉన్నాయి. మెయిన్ డ్యూటీలో ఉండగా నీ దగ్గర ఎందుకుంటాయి? ఓసోస్, మీ డ్యూటీ అయిపోయి నా డ్యూటీ ఎక్కి అరగంట అయిపోయినది. అవునంగా, మన డ్యూటీ అయిపోయింది. చూపించరా నగలు ఎక్కడ ఉన్నాయి? అవి సీక్రెట్ అంతా ఎవరికి చెప్పకూడదు. నీ సీక్రెట్ బండబడా ఎక్కడున్నాయి చూపించరా. చూపించరా సత్తి, చూసేదాకా పల్స్ రేట్ నార్మల్ అయ్యేలా లేదు. చూపించరా. అలగలిగా అయితే చూసుకోండి. రాస్తా. అమ్మయ్యా, హైదరాబాద్ లో కరెంటు కోతలు ఎత్తేసినంత హ్యాపీగా ఉందిరా సత్తి. నాకు కూడా. ఉమ్, ఎక్కడ్రా? ఇక్కడేరా. సరే తవ్వు. ఏమైందిరా? కనిపించట్లేదురా, ఇక్కడే పాత పెట్టా. నిజం చెప్పకపోతే నిన్ను ఇక్కడే పాతేస్తా. నిజం చెప్పు. అమ్మ తోడు, నా తోడు, నీ తోడు ఇక్కడేరా. అర్థమైందిరా, తప్పు చేశావు. దొంగ ఎవరింట్లోనైనా దొంగతనం చేస్తే అది న్యాయం, కానీ సాటి దొంగ దగ్గరే దొంగతనం చేస్తే అది మోసం. నాకు దొంగతనం మాత్రమే తెలుసు, మోసం చేయడం తెలీదు. ఆహా, అతడు సినిమా నేను చూశానురా. ఏదో మహేష్ బాబు డైలాగ్ చెప్పావంటే చంపేస్తాను. చెప్పు, నిజం చెప్పు. రే, నిజంరా. ఆ రోజు ఏం జరిగిందంటే, పోలీసులకి అప్పుడే తెలిసిపోయినట్టుందిరా. నువ్వు హోటల్, నేను ఇటు వెళ్తాను. అదిరా జరిగింది. ఇంతకు మించి నాకేం తెలియదు. నిజమా? నిజంరా.
ఇంకా చెప్పాలంటే నేను గొయ్యి తీసి పాతేళ్ళాను. అప్పుడు మొక్కలు లేవు, ఇప్పుడు మొక్కలు నాటున్నాయి. ఇంట్లో వాళ్ళే మొక్కలు నాటుంటారంటావా? లేకుంటే పక్కింటి వాళ్ళు వచ్చి నాడతారేట్రా? పోదాం, ఇంట్లో బిందె ఎక్కడుందో చూసి దోసుకెళ్దాం. పోదాం. ఎరా, ఇది ఇల్లా బ్యాంకా? ఎక్కడా సందు లేకుండా మొత్తం బిగించున్నాయి. నిన్న చూస్తే తలుపులు బార్లా తెరుచున్నాయి, ఇవాళ చూస్తే ఇలా ఉన్నాయి. డౌట్ లేదు, ఆ నగలు ఖచ్చితంగా ఇక్కడే ఉన్నాయి. అవును, పోదాం. ఒరే రాంబాబు, ఆ బీటీ ఇచ్చిన తొక్కలో ఐడియాను బ్లైండ్గా ఫాలో అవుతున్నాం. సరే, ఇంకా ఎన్ని రోజులురా ఈ నైట్ డ్యూటీలు? ఆ నగలు అమ్మే వరకు తప్పదురా. ఆ తర్వాత ఎలాగో కోట్లు క్యాష్ వస్తుంది కాబట్టి ఇంటి చుట్టూ ఓ 10 కుక్కలు, 20 మంది సెక్యూరిటీని పెట్టుకుని నీ చింతగా నిద్రపోవచ్చు. నీ నోటి మాట నిజమైతే ప్రతిరోజు నీ నోట్లో కిలో చక్కెర పోస్తానురా. అంటే ఏంట్రా, రోజు కిలో చక్కెర పోస్తే నేను షుగర్ వచ్చి చచ్చిపోతే డబ్బు మొత్తం నీకే వస్తుందని ఇప్పుడే ప్లాన్ వేసావా? అలా కాదురా, నీ మీద ప్రేమ కొద్దీ రోజు కిలో చక్కెర అన్నా. నా మీద ప్రేమతో అంటే నో ప్రాబ్లం, డబ్బు మీద ప్రేమతో అంటేనే ప్రాబ్లం. ఏంటి బీటీ, మీరు పడుకోలేదా? లేదు, ఫస్ట్ డే కదా, మీరు పడుకుంటారేమో అని భయంతో మేల్కొనే ఉన్నాం. ఇలా మేం పడుకోకూడదని మీరు మేల్కొంటే పగలందరూ పడిపోవాల్సి వస్తుంది. అప్పుడు దొరికిన లంకిబింది కాస్త దొంగలొచ్చి దోచుకెళ్తారు. అవును, కరెక్టే. మన షిఫ్ట్ల ప్రకారమే ఫాలో అవడం బెటర్. మ్మ్. ఇంతకీ లంకి బిందె ఎక్కడ దాస్తున్నారు? అది మొద్దు, ఏం చేస్తున్నావు? లంకి బిందెలు టాపిక్ డీల్ చేసేటప్పుడు గోడలు కూడా వినపడకూడదు కదా. అవునవును. అయితే అందరూ అలాగే. ఆ, ఎరా, ఏమంటాడుకున్నారు వాళ్ళు? ఏమైనా వినిపించిందా? ఎక్కడుంది అది? జతవు, నువ్వు దాన్ని చెంబులో దాచిపెట్టినందుకు వాళ్ళు దాన్ని లంకిబిందెలు అనుకుంటున్నారు. కోడలకు కూడా వినిపించకూడదని సీక్రెట్ గా మాట్లాడుకుంటున్నారు. మరి ఇప్పుడు ఎలా రా? ఏదో ఒకటి చేయాలి. మనం దొంగనాయాలం అయితే వీళ్ళు గజ దొంగల్లా ఉన్నారు. ప్లాన్ చేసి పట్టుకుపోవాలి. పద చెప్తాను. పద. అలర్ట్ అలర్ట్, గంగా రాంబాబుని లేపు. పితా రాంబాబు, రాంబాబు, లే. ఏమైంది గంగా? ఎవరో వచ్చారు. ఏమైంది? లే, ఎవరు వచ్చారు? రే సత్తి, నువ్వు వెళ్ళి తలుపు తీరా. అలాగే. ఎవరండి మీరు? సరాసరి ఇలా దూసుకొచ్చేస్తున్నారు. కనీసం పర్మిషన్ తీసుకుని రావాలని కామన్ సెన్స్ కూడా లేదా? అడుగుతుంటే సమాధానం చెప్పకుండా అలా చూస్తారేంటి? హైకోర్టు లాయర్ రాంపితాని ఇంట్లోకి వచ్చి అడుగుతుంటే ఆన్సర్ చెప్పరేంటి? చెప్పండి. We are detectives. పోలీస్ డిటెక్టివ్స్.